సంబంధించి సరే పొలిటికల్ గా చూస్తే ఇష్యూలు టెక్నికల్ ఇష్యూస్ పక్కన పెడితే పొలిటికల్ గా కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. గతంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కేసుల నుంచి కాపాడింది లాంటి ఒక ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో అప్పుడున్న ప్రతిపక్షాలు మాట్లాడుతూ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది. టీడీపీ కోరుకుంటోంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులపై ఇమీడియట్ గా తేల్చాలి అని. సో అటువంటి ప్రెజర్ ఉండే అవకాశం ఉంటుందా? దానికి సంబంధించి ఏమైనా పొలిటికల్ గా డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తరచుగా చర్చనీయాంశం అవుతుంది. నిజాలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించింది బీజేపీ వాళ్ళని చెప్పి వాళ్ళు చర్చ పెట్టారు. మిత్రపక్షంగా పొత్తు పెట్టుకోడుకని వాళ్ళ మీడియా కావచ్చు అవన్నీ వాళ్ళు చర్చ పెట్టారు. ఆ తర్వాత బెయిల్ ఇచ్చింది కూడా మళ్ళీ లోకేష్ గారు పోయి హోంమంత్రి గారిని కలిశారు. మన పురంధేశ్వరి గారు చెప్పారు కదా, పెట్టు మాకెవరి మీద కల్పించడం లేవు, ఆయన మేమే కల్పించామని ఆమె పెట్టి మళ్ళీ బెయిల్ వచ్చారు. అరెస్ట్ చేయించిన వాళ్ళే బెయిల్ ఇచ్చిన వాళ్ళే అని చర్చ నడిచింది మొత్తం వ్యవహారాలు. రేపు సహజంగా ఇట్లాంటి చర్చ నడిచినప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడిపోయి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నది, పైపించి వాళ్ళు పూర్తి మెజార్టీగా లేదు కాబట్టి చంద్రబాబు గారు అదే చేస్తాడు, దానివల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనే ఒక చర్చ కూడా నడవడానికి స్కోప్ ఉంది. కాబట్టి అదే సర్వస్వం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు వాళ్ళు అందరూ జడ్జీల్ని ఎట్లా ప్రభావితం చేసేస్తారు, బెయిల్ రాకుండా బెయిల్ ఉండకుండా అనేది ఒక మనకు ఆధారాలు లేని ఆరోపణలుగా ఉంటాయి కాబట్టి మనం చేయలేం. కానీ అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఇంక నడుస్తా ఉంటుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు అదే పనిగా కేసులు వేస్తున్నారు. ఇప్పుడు ఆయన కేసు కూడా నేను కొంత పొలిటికల్ గా ఎట్లా చూస్తానంటే, మొన్న ఏదో ఒక ట్రైల్ వేసినాడు, డైరెక్ట్ గా జగన్ కలిసినాడు అంటే దానికి ఏం చంద్రబాబు కన్విన్స్ అయినట్లేడని ఈ రూట్ ఎంచుకున్నాడు అనుకోవాలా? అంటే సిగ్నల్ నాకు నేను అసంతృప్తిగా ఉన్నాను సిగ్నల్ ఇవ్వడం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నాడు విమర్శలు రేపు వస్తాయి. కాబట్టి ఇవి రఘురామకృష్ణరాజు మాత్రం పొలిటికల్ హల్చల్ కోసమే చేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. నిజంగా ప్రయోజనం అంటే జగన్ ఒకడైనా కేసులో దేశంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి మీద కేసు వేసే రఘురామకృష్ణరాజు ఓకే ఆయన ఒక ప్రజా ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఒక జగన్ టచ్ చేస్తున్నాడంటే సంథింగ్ ఆయన్ని ఇబ్బంది పెట్టడం, ఆయన్ని ఏదో ఇరిటేట్ చేయడం కోసం, నన్ను ఇబ్బంది పెట్టడం కాబట్టి టార్గెట్ లేదా వాళ్ళ నాయకుడు చంద్రబాబు మెప్పు కోసం చేస్తున్నాడా, రెండు వస్తాయి. ఏదైనా చూడాలి. కానీ ఇది మాత్రం నలుగుతుంది ఇంకా 5 ఏళ్ళ